నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో రేవంత్ పాలనలో సామాజిక న్యాయం అంతే. కవిత ఘాటు వ్యాఖ్యలు. ప్రజాపాలన కాదు ప్రతీకార పాలన. పెద్ది విగ్రహం కూల్చివేతపై వినయ్ భాస్కర్ ఫైర్. శక్తి స్కీంపై పాలిటెక్నిక్ విద్యార్థుల ఆగ్రహం. రేవంత్ సర్కార్ నిర్ణయంపై సూర్యాపేటలో పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన. తెలంగాణలో సామాజిక న్యాయం మంత్రివర్గ కూర్పుపై టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో సామాజిక న్యాయానికి స్థానం లేకుండా పోయిందని ఆమె ఆరోపించారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో రేవంత్ రెడ్డి పాలనలో సామాజిక న్యాయం కూడా అంతే ఉంటుందంటూ కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఏర్పడిన వివిధ మంత్రివర్గాలను పరిశీలిస్తే లంబాడా సామాజిక వర్గానికి చెందిన మంత్రి లేని కేబినెట్ రేవంత్ రెడ్డి మంత్రివర్గం మాత్రమేనని ఆమె వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలో అన్ని సామాజిక వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని కవిత అన్నారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయం విషయంలో విఫలమైందని విమర్శించారు. లంబాడా సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వర్గాన్ని నిర్లక్ష్యం చేసిందని కవిత ఆరోపించారు. మరి ఎస్టీలకు చూద్దాం. లంబాడా మినిస్టర్ లేనటువంటి క్యాబినెట్ ఇంతవరకు లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, ఒక్క మీద్ తప్ప. మైనార్టీలు చూద్దాం. 2 ఏళ్ళు మొత్తుకున్నా నేను, మైనార్టీ మినిస్టర్ లేడు అంటే మొన్న అజరుద్దీన్ గారికి ఇచ్చిండ్రు. ఎస్సీకి కానీ ఎస్టీకి కానీ మైనార్టీలకు కానీ కేటాయించిన నిధులన్నిట్లో ఓన్లీ 40% స్పెండ్ చేస్తున్నారు. మరి మిగతా డబ్బంతా ఎక్కడ పోతుంది? ఇంకా గమ్మత్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. అప్పర్ కాస్ట్ వాళ్ళు మాట్లాడితే ఒక రకం చర్యలు ఉంటాయి, బీసీలు ఎస్సీలు మాట్లాడితే ఇంకో రకం చర్యలు ఉంటాయి. ఇది వాస్తవం కాదా? చూస్తలేము అందరం. ఇంకా ఏం సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారు మీరు? ఎట్లా నమ్మాలా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని? నేను అందుకే చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు సామాజిక న్యాయం గురించి మాట్లాడడం అంటే మేకవన్నే పులిలాగానే. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో రేవంత్ రెడ్డి గారి మాటలలో సామాజిక న్యాయం కూడా అంతే ఉంటుందని దయచేసి బీసీ ఎస్టీ ప్రజలు కూడా గమనించుకోవాలని నేను కోరుతున్నాను. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణలో ప్రజాపాలన కాకుండా ప్రతీకార పాలన కొనసాగుతోందని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ఆరోపించారు. మెడికల్ కాలేజ్ ముందు తెలంగాణ ఉద్యమకారులు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అభిమానులు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ఓర్వలేక అధికారులతో రాత్రికి రాత్రే విగ్రహాన్ని కూల్చివేయించారని ఆయన విమర్శించారు. విగ్రహం కూల్చివేతను నిరసిస్తూ ఆందోళనలకు దిగుతున్న వారిని ఎక్కడికక్కడ పోలీసులు నిర్బంధిస్తున్నారని అన్నారు. ఒకప్పుడు నక్సలైట్లను ఇంటరాగేషన్ చేసినట్టుగా ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు వేధిస్తున్నారని వినయ్ భాస్కర్ ఆరోపించారు. ఉద్యమ నేత కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామని, ప్రజల సమస్యలపై ఎప్పటికీ ఉద్యమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేయగలరేమో కానీ ప్రజల మనసుల్లో నుంచి ఆయనను దూరం చేయలేరని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు, పెన్షన్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెబుతోందని విమర్శించారు. ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేసి దూర ప్రాంతాలకు తరలించడం ప్రతీకార చర్యల్లో భాగమేనని ఆరోపించారు. ఎన్ని నిర్బంధాలు విధించినా తమ ఉద్యమాన్ని ఆపలేరని కాంగ్రెస్ నాయకులు జాగ్రత్తగా ఉండాలని వినయ్ భాస్కర్ హెచ్చరించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని మరి వారు చేసినటువంటి, వారు కేసీఆర్ గారిని ఒప్పించి మెప్పించి తీసుకొచ్చినటువంటి మెడికల్ కళాశాల ముందు మరి వారి విగ్రహాన్ని వారి అభిమానులు, తెలంగాణ వాదులు ప్రతిష్ఠిస్తే రాత్రికి రాత్రి దొంగ దెబ్బ కొట్టినట్టు మరి ఆ విగ్రహాన్ని అంతా కూడా ధ్వంసం చేసిండ్రు. ఈ విధ్వంసకాండ మరి నిరసన తెలియజేయాలనే ఉద్దేశంతో మా నర్సంపేట ప్రజలతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా తెలంగాణ వాదులందరూ కూడా మరి నిరసన తెలియజేస్తుంటే మరి ఎక్కడికక్కడ నిర్బంధన పాలన చేస్తూ మమ్మల్ని రాత్రి అరెస్ట్ చేసి మరి ఒకప్పుడు అన్నలను టార్చర్ చేసే, అన్నలను ఇంట్రాగేట్ చేసే స్థలానికి తీసుకొచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మేము ప్రజల మధ్యలో ఉంటాం. ఖచ్చితంగా ఎంత నిర్బంధం అయినా కూడా ఖచ్చితంగా తెలంగాణ ఏ తీరుగైతే సాధించినమో మరి పునర్నిర్మాణం కోసం ఖచ్చితంగా పాటుపడతాం. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని విధ్వంసం చేయొచ్చు, కానీ లక్షల కొద్దీ మరి ఉద్యమకారుల గుండెల్లో వాడు గూడు కట్టుకున్నటువంటి వారు చేసినటువంటి అభివృద్ధి ఫలాలు ప్రజలు ఇంకా మరవరు అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజల పక్షాన పోరాడతాం అన్నటువంటి విషయాన్ని కాంగ్రెస్ నాయకులు
మరి గుర్తుంచుకోవాలన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకో. తస్మత్ జాగ్రత్త కాంగ్రెస్ నాయకులారా, ఇటువంటి అరెస్టులు కానీ ఇటువంటి నిర్బంధం కానీ మమ్మలను మరి మా పోరాట స్ఫూర్తిని ఆపలేరు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి స్కీమ్ పై పాలిటెక్నిక్ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లాలో విద్యార్థులు ధర్నాకు దిగుతూ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుండటంతో తమకు అన్యాయం జరుగుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఎవరిని అడిగి ఈ స్కీమ్ తీసుకొచ్చారని ప్రశ్నిస్తూ ప్రభుత్వంపై మండిపడ్డారు. స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి పాలిటెక్నిక్ విద్యను తీసుకెళ్లడం వల్ల విద్యార్థులకు భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ స్కీమ్ వల్ల లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు నష్టపోయే ప్రమాదం ఉందని ఆరోపించారు. మాకు ఈ స్కీమ్ అవసరం లేదు, వెంటనే శక్తి స్కీమ్ ని రద్దు చేయాలి అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారు ఆగస్ట్ 15 రోజు ఈ స్కీమ్ ని తెచ్చారు. మాకు ఇది వద్దు, అసలు ఎవరిని చెప్పి తెచ్చారు ఈ స్కీము? మా స్టూడెంట్స్ కి అసలు అవసరం లేనిదే ఈ స్కీము. మా డిప్లొమా కోసం మేము ఎంతో కష్టపడి బీటెక్ చేయాలని మాకు ఎన్నో ఆశలతో వచ్చాము వీడికి. అలా ఎలా పెడతారు ఈ స్కీము? ఇప్పుడు శక్తి స్కీమ్ తోటి మర్జ్ చేయడం వల్ల మాకు ఈసెట్ ఎగ్జామ్ ఉండదు, మేము లాటరల్ ఎంట్రీ ఉండదు మాకు. అలా ఎలా చేస్తారు? అసలు మేము కష్టపడి చదువుకొని వచ్చి ఎగ్జామ్స్ రాసి సీట్స్ తెచ్చుకోవడం ఇక్కడ. ఇప్పుడు మీరు ఇలా మారిస్తే ఎలా? ఈ శక్తి స్కీమ్ తీసుకొచ్చినందుకు మేము ధర్నా చేయబోతున్నాం. మా ఎస్బిటెట్ ఎట్లున్నదో అట్లనే ఉండాలని మేము అనుకుంటున్నాము. ఈ ఎస్బిటెట్ వల్ల మేము టెక్నాలజీని ఎంత ఇంప్రూవ్ చేసామో మాకు తెలుసు. ఫ్యూచర్లో మేము ఏమేం చేసామో యాజ్ ఏ ఇంజనీర్ స్టూడెంట్గా మేము చెయ్యాలనుకుంటున్నాం. ఈ తర్వాత శక్తి పెడితే మేము ఇంజనీర్గా పార్టిసిపేట్ చేసి మేము చేసింది టెక్నాలజీని పెంచాలని మేము అనుకుంటున్నాము. దీనివల్ల మీరు ఎస్బిటెక్ శక్తిని తీసుకొచ్చి మా ఫ్యూచర్స్ని డ్యామేజ్ చేయొద్దు అనుకుంటున్నాం. మాకు లాటరల్ ఎంట్రీ కూడా లేదు. దానివల్ల మేము మా 3 years మేము కష్టపడి చదివింది, మా తల్లిదండ్రులు కష్టపడి తీసుకొచ్చి పైసలు పెట్టినది మొత్తం వృధా చేసి మేము ఎక్కడికి పోవాలి? మా చదువులు మావి ఏంది అనుకుంటాను. మాకు రీసెంట్గా శక్తి స్కీమ్ అనేది ఒక పాలసీ గవర్నమెంట్ అనేది లాంచ్ చేసింది. గవర్నమెంట్ అసలు మా గురించి ఆలోచించారు. అసలు మా ఫ్యూచర్ ఎటుపోతుంది? అసలు యూత్తో ఎందుకు అట్లా ఆడుకుంటున్నారు? అసలు నాకైతే అర్థమవుతలేదు. మీరైతే ఈ శక్తి స్కీమ్ని అసలు వీఆర్ స్ట్రిక్ట్లీ డిమాండింగ్ ద గవర్నమెంట్ టు బ్యాన్ దిస్ శక్తి స్కీమ్. రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఈ శక్తి స్కీమ్ని ఇంప్లిమెంట్ చేశారో దానివల్ల డిప్లొమా స్టూడెంట్స్ ఫ్యూచర్ గురించి ఆలోచించి తీసుకున్నారా, లేదంటే ఆలోచించకుండా తీసుకున్నారా? అది మాకు అర్థం కాదు. అంటే ఇంతమంది 100 మెంబర్స్ 200 మెంబర్స్ కాదు, 1000 మెంబర్స్ లైఫ్ ఇక్కడ స్పాయిల్ అవుతుంది. అయినా శక్తి స్కీమ్ వల్ల మాకు బీటెక్కి ఎంట్రీ అనేది లేదు. అంటే 3 years మేము ఎందుకు టైంపాస్ చదువుకున్నామో, మా పేరెంట్స్ అంత డబ్బు పెట్టి ఇంత దూరం ఒక్కొక్కరు పక్కనే లేవు, చాలా దూరం నుంచి వచ్చి చదువుకుంటాం. మా డిమాండ్ ఏంటంటే మాకు హయ్యర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి. అది ఎప్పుడు ఇస్తారు? అది ఇచ్చేంత వరకు ఈ ధర్నాలు అయితే మేము ఆపాము. హైవేలపై వాహనాల నుంచి టోల్ ఫీజు వసూలు చేసినట్టుగా ఆస్తులను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఆయన వ్యాఖ్యల ప్రకారం ఈ నంబర్కి ఫోన్ చేస్తే ఆస్తులను 22A నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు 30% డబ్బులు ఇవ్వాలంటూ డీల్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇతర కాంగ్రెస్ నాయకులు నేరుగా డబ్బులు సంపాదించుకునేందుకే ఈ నంబర్ను ఏర్పాటు చేశారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. అలాగే 22A నిబంధన తీసుకొచ్చి ఆస్తులు, ఇళ్లను నిషేధిత జాబితాలో చేర్చింది మీరే అంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లను సైతం 22A జాబితాలోకి తీసుకొచ్చారని ఆరోపించారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకే కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. అంతేకాకుండా గతంలో కలెక్టర్లు, ఎంఆర్ఓలకు తెలియకుండా భూభారతి ద్వారా 22,000 ట్రాన్సాక్షన్స్ జరిగాయని ఆయన పేర్కొన్నారు. ఆ వ్యవహారంపై ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. మొత్తంగా 22A ఆస్తుల అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిన్న ఇంకొక మినిస్టర్ పెట్టారు. ఆయన ఇగో ఈ టాల్ నెంబర్ ఇచ్చారు. టాల్ నెంబర్ 1800599478. ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చిన టాల్ నెంబర్. అయ్యా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, దీంట్లో టాల్ ఫ్రీ నెంబర్ అని మీరు నిన్న చెప్పారు. ఇందులో నేను R తీసేస్తున్నాను. ఇది టాల్ ఫ్రీ నెంబర్. మీరు 22A తీసుకొచ్చింది మీరే. 22Aను పెద్ద ఎత్తున తెలంగాణలో 60% గృహాలకు ఇంప్లిమెంట్ చేసింది మీరే. వాళ్ళ జలగల్లాగా
వాళ్ళ రక్తం పీల్చడం కోసమే ఈ 22A మీ ఆదేశాల మేరకు మీ కలెక్టర్లు మీ రెవెన్యూ అధికారులు పెట్టిర్రు. ఇప్పుడు అంతా చేసి మీరేం చెప్తున్నారు? టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, దీనికి కాల్ చేయండి, మీ భూములన్నీ రిలీజ్ చేస్తామంటున్నారు. ఇది టోల్ ఫ్రీ నెంబర్ కాదు శ్రీనివాసరెడ్డి గారు, ఇది టోల్ ఫ్రీ నెంబర్. ఆర్ తీసేయండి, టోల్ ఫ్రీ నెంబర్ ఇది. ఎట్లయితే హైవేల మీద టోల్ గేట్స్ ఉంటాయో, ప్రతి వాహనం నుంచి కూడా ట్యాక్స్ ఎట్లయితే కలెక్ట్ చేస్తారో, మీరు ఈ టోల్ ఫ్రీ నెంబర్కు కాంటాక్ట్ చేసిన వెంటనే ఇగో నీ భూమి 22A ఉన్నది, మాకు 30% ఇవ్వండి, 30% ఇస్తే మీ భూమిని 22Aకి వెళ్ళి తీసేస్తాం అని చెప్పి కలెక్టర్కు మీరు చెప్తారు. ఇదే జరగబోతున్నది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు డైరెక్ట్గా డబ్బులు సంపాదించడం కోసం తెలంగాణలో కాంగ్రెస్ నాయకులందరూ కూడా అక్రమంగా డబ్బులు సంపాదించడం కోసం పెట్టింది 22A అంత పెద్ద కుంభకోణం, భూ కుంభకోణం ఈ భారతదేశ చరిత్రలో ఏది జరిగి ఉండదు. అది కాంగ్రెస్ పార్టీకే ఈ చెల్లుతుంది, కాంగ్రెస్ పార్టీకే వస్తాయి ఇట్లాంటి విద్యలన్నీ, ఇంకెవరికి రావని హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయితో కలిసి మాజీ కూడా చైర్మన్ ఓబీసీ చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ కూడా చైర్మన్ ఓబీసీ చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ మాట్లాడుతూ హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ చుట్టూ ఏర్పాటు చేసినట్టే భద్రకాళి బండ్ దగ్గర మహనీయులైన ప్రొఫెసర్ జయశంకర్, దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు. సామాజిక న్యాయ పోరాటాలలో, బహుజన రాజ్యాధికార సాధనలో, స్వయం సమృద్ధి, గ్రామీణ పరిపాలనలో సర్వాయి పాపన్న ప్రస్థానానికి అత్యున్నత చారిత్రక ప్రాధాన్యత ఉందని గుర్తు చేశారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సామాన్య కుటుంబంలో పుట్టి అన్యాయాలకు వ్యతిరేకంగా ఎదురించారన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తి గొప్పదని కొనియాడారు. మహనీయుల జయంతి వేడుకలు జరిగినప్పుడు విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించాలని కలెక్టర్ ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి లక్ష్మణ్, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ఇతర అధికారులతో పాటు ఓబీసీ నాయకులు వేణుమాధవ్ గౌడ్, చక్రపాణి, రాజు, గౌడ సంఘ ప్రతినిధులు శ్రీనివాస్ గౌడ్, మధు గౌడ్, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణలో భూముల నిషేధిత జాబితా అంశంపై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్తో సమస్యలు పరిష్కారం కాకపోయినా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తెలంగాణ భవన్లోని జనతా గ్యారేజ్ తలుపులు ప్రజల కోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయని హరీష్ రావు పేర్కొన్నారు. భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. అంతేకాదు భూముల సమస్యల పరిష్కారం కోసం ఎవరైనా ప్రజలను ఇబ్బందులకు గురి చేసినా, అక్రమంగా డబ్బులు లేదా కమిషన్ అడిగినా భయపడాల్సిన అవసరం లేదని హరీష్ రావు అన్నారు. ఎవరైనా 30% కమిషన్ అడిగితే తమ దృష్టికి తీసుకురావాలని, అలాంటి వ్యవహారాల్లో ప్రజలకు అండగా నిలుస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హెల్ప్ లైన్ ద్వారా సమస్య పరిష్కారం కాకపోతే తెలంగాణ భవన్ కి రావాలని బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రజలకు సహాయం అందిస్తామని హరీష్ రావు తెలిపారు. మీ భూములు నిషేధిత జాబితా నుంచి తొలగించే వరకు బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. మీకు ఏ ఇబ్బంది వచ్చినా జనతా గ్యారేజ్ మీకోసం పనిచేస్తుందంటూ హరీష్ రావు భరోసా ఇచ్చారు. డెఫినెట్ గా బీఆర్ఎస్ మీ వెనుక ఉంటది. మీ సమస్య పరిష్కారం అయ్యేదాకా పోరాటం చేస్తాం. రేపు అసెంబ్లీలో కూడా అసెంబ్లీని స్తంభింపజేసైనా, ఈ ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఈ నిషేధిత భూముల జాబితాను పూర్తిగా తొలగించేదాకా కూడా ఈ రాష్ట్రంలో నష్టపోయిన ప్రజల పక్షాన, రైతుల పక్షాన, అందరి పక్షాన కూడా మేము పోరాడతాం. మీకోసం ప్రధాన ప్రతిపక్షంగా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటది. మీరెవ్వరు కూడా అధైర్యపడొద్దు అని చెప్పి మనం చేస్తా ఉన్నా. గవర్నమెంట్ పెట్టిన టోల్ ఫ్రీ నంబర్ పనిచేస్తలేదు, కానీ మీకు జనతా గ్యారేజ్ తలుపులు తెరిచే ఉంటాయి. జనతా గ్యారేజ్ అంటే మీకు తెలుసు, తెలంగాణ భవన్ మూసీలో పేదల ఇండ్లు గులగొడుతుంటే మూసీ ప్రాంత ప్రజలు జనతా గ్యారేజ్ తలుపులు దోసుకొని వచ్చిండ్రు. బీఆర్ఎస్ వాళ్ళకి అండగా ఉన్నది, వాళ్ళని కాపాడుకున్నది. నేను ఈ మల్కాజ్గిరి నుంచి కూడా రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ రాష్ట్ర ప్రజలకు నేను భరోసా ఇస్తా ఉన్నా. అధైర్యపడకండి, మీకోసం జనతా గ్యారేజ్ తలుపులు తెరిచే ఉన్నాయి. ఎవరైనా రావచ్చు. ఎవరికి ఇబ్బంది కలిగినా, ఎవడు మిమ్మల్ని పర్సెంటేజ్ అడిగినా, ఎవడు మిమ్మల్ని భయపెట్టినా, మీ ప్లాట్ ఎవడు కబ్జా పెట్టినా జనతా గ్యారేజ్ మీకోసం రెడీగా ఉన్నది. రండి, మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటది.
ఈ రాష్ట్రంలో అన్యాయం జరిగితే కేసీఆర్ గారి నాయకత్వంలో యావత్ బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటది. ధైర్యంగా ఉండండి. ఏ ఇబ్బంది వచ్చినా నేరుగా మా జనతా గ్యారేజ్ కు తెలంగాణ భవన్ కు రండి, మా దృష్టికి తీసుకురండి. మీకు అండగా ఉంటాం, మిమ్మల్ని కాపాడుకుంటాం. వరంగల్ భద్రకాళి బండ్పై సందర్శకుల సౌకర్యార్థం బ్యాటరీ వెహికల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. మంగళవారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పై, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ వెంకన్న, కూడా సిపిఓ అజిత్ రెడ్డి, అధికారులు, కెనరా బ్యాంక్ ప్రతినిధులు పాల్గొన్నారు. బ్యాటరీ వెహికల్ ని ప్రారంభించిన అనంతరం కూడా సిపిఓ అజిత్ రెడ్డి వాహనాన్ని నడపగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ చాహద్ బాజ్ పై, మున్సిపల్ కమిషనర్ వెంకన్న తదితరులు భద్రకాళి బండ్పై ప్రయాణించారు. కెనరా బ్యాంక్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల ద్వారా కొనుగోలు చేసిన ఈ బ్యాటరీ వెహికల్ ని కూడా అందజేశారు. భద్రకాళి బండ్ కి వచ్చే సందర్శకులు, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, పిల్లలకు ఈ సేవలు మరింత సౌకర్యవంతంగా ఉండనున్నాయి. ఈ కార్యక్రమంలో కూడా ఈఈ భీమరావుతో పాటు కెనరా బ్యాంక్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. వరంగల్లో నన్నపునేని నరేందర్ నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నరేందర్ కి సంఘీభావం తెలిపేందుకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఆయన నివాసం వద్దకు తరలివచ్చారు. అయితే కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు పలువురు కార్యకర్తలను బలవంతంగా అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. తమ నాయకుడికి సంఘీభావం తెలిపేందుకు ప్రజాస్వామ్య పద్ధతిలో వచ్చిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంపై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో నన్నపునేని నరేందర్ నివాసం వద్ద చోటు చేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను ములుగు జిల్లాలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ములుగు జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు జనగామ జిల్లాకు ఆయన పేరు పెట్టాలని గౌడ జేఏసీ ములుగు జిల్లా అధ్యక్షుడు, బీసీ జేఏసీ చైర్మన్ ముంజల భిక్షపతి గౌడ్ డిమాండ్ చేశారు. ములుగు జిల్లాలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ఈ కార్యక్రమం బీసీ వెల్ఫేర్ అధికారి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌడ జేఏసీ ములుగు జిల్లా అధ్యక్షుడు, బీసీ జేఏసీ చైర్మన్ ముంజల భిక్షపతి గౌడ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్రను భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గతంలో ఉన్న సొసైటీలను పునరుద్ధరించి గౌడ సామాజిక వర్గానికి ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలు, పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని గౌడ సంఘాలు ఐక్యంగా పనిచేయాలని ముంజల భిక్షపతి గౌడ్ పిలుపునిచ్చారు. హన్మకొండ జిల్లా కమలాపూర్లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కొనసాగింపుపై బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. కమలాపూర్ మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నాయకులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ మారపల్లి నవీన్ కుమార్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేశారని అన్నారు. 50,000తో ప్రారంభమైన ఈ ఆర్థిక సాయం దశల వారీగా 1,116కు పెంచి నిరుపేద కుటుంబాల్లో ఆనందం నింపారని పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో 1,116తో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని విస్మరించిందని నవీన్ కుమార్ ఆరోపించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించకుండా వాటిని రద్దు చేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. పేద కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు ఈ పథకాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని, ప్రభుత్వం వెంటనే పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు డిప్యూటీ తహసీల్దార్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. నిరసన కార్యక్రమంలో నాయకులు పేరాల సంపత్రావు, తక్కళ్లపల్లి సత్యనారాయణరావు, ఇంద్రసేనారెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
ములుగు జిల్లా సాధన ఉద్యమంపై కొందరు జేఏసీ పేరుతో చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ములుగు జిల్లా ఏర్పాటులో మంత్రి సీతక్క దివంగత నల్లెళ్ల కుమారస్వామి చేసిన కృషిని అవహేళనగా చేసేలా మాట్లాడటం సరికాదంటూ కాంగ్రెస్ పార్టీ ములుగు పట్టణ ప్రధాన కార్యదర్శి నల్లెళ్ల కుమారస్వామి ప్రధాన అనుచరుడు కోగిల రాంబాబు తీవ్రంగా స్పందించారు. ములుగు జిల్లా సాధన ఉద్యమంపై రాజకీయంగా మాటల యుద్ధం మొదలైంది. ఇటీవల కొందరు వ్యక్తులు జేఏసీగా ఏర్పడి ములుగులో నిర్వహించిన మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ములుగు పట్టణ ప్రధాన కార్యదర్శి కోగిల రాంబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ములుగు జిల్లా మంత్రి సీతక్క దివంగత నల్లెళ్ల కుమారస్వామి ఉద్యమం చేస్తేనే ములుగు జిల్లా వచ్చిందా అన్న రీతిలో అవహేళనగా మాట్లాడడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. ములుగు జిల్లా సాధన కోసం జరిగిన ఉద్యమంలో అనేక మంది నాయకులు, ఉద్యమకారులు, ప్రజలు భాగస్వాములయ్యారని ఎవరి పోరాటాన్ని తక్కువ చేసి మాట్లాడడం సమంజసం కాదన్నారు. ముఖ్యంగా ములుగు జిల్లా సాధన కోసం దివంగత నల్లెళ్ల కుమారస్వామి చేసిన పోరాటం కృషిని విస్మరించలేమని పేర్కొన్నారు. మంత్రి సీతక్క సైతం ములుగు ప్రాంత ప్రజల సమస్యలు, ఆకాంక్షల కోసం నిరంతరం పోరాడారని రాంబాబు తెలిపారు. జిల్లా సాధన ఉద్యమంలో భాగస్వాములైన వారిని అవమానించే విధంగా వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు. ములుగు జిల్లా సాధన చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను సహించబోమని, ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి కృషిని గౌరవించాలని కోగిల రాంబాబు కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో రేవంత్ పాలనలో సామాజిక న్యాయం అంతే. కవిత ఘాటు వ్యాఖ్యలు. ప్రజాపాలన కాదు, ప్రతీకార పాలన. పెద్ది విగ్రహం కూల్చివేతపై వినయ్ భాస్కర్ ఫైర్. శక్తి స్కీంపై పాలిటెక్నిక్ విద్యార్థుల ఆగ్రహం. రేవంత్ సర్కార్ నిర్ణయంపై సూర్యాపేటలో పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.